తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. అసలు ఎంత నేర్చుకోవాలి కదా కొంచెం కనీసం. ప్రముఖ సీనియర్ అనలిస్ట్ అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్రప్రదేశ్లో ఈ అఘాయిత్యాలు, దాడులు, కిడ్నాప్లు అనేక రకాలైన చూస్తూనే ఉన్నాం కదండి. సో దీనికి కారణం ఎవరు, ఏంటి, బాధ్యత ఎవరిది? ఇప్పుడు వాళ్ళు అనుకుంటే కొత్తగా ఉంది, చెప్పండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శాంతి భద్రతల పక్షంలో ఆ ప్రభుత్వాన్ని బాధ్యత. కాకపోతే రాజకీయ కక్షల కారణంగా దాడులు జరిగిన, హత్యలు చేసినా కూడా దాన్ని నివారించడానికి లేదా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకు అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది. ఇప్పుడు ఏ పొలిటికల్ గ్రూప్ వాళ్ళు ఏ పొలిటికల్ గ్రూప్ మీరు దాడి చేయబోతున్నారు, లేకపోతే గొడవలు దిగబోతున్నారు అన్నటువంటి సమాచారము సేకరించి వాటిని అదుపు చేయాలి. ముందే అదుపు చేయాలి. జరిగిన తర్వాత ఇంకా చేసేదే ముందు కేసు కడతారు, అరెస్టులు చేస్తారు, అన్ని రొటీన్. అది మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నది? గత ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం 36-37 రోజులైనా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా, మీరు తెలుగుదేశానికి ఎందుకు ఓటు వేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేయడము కరెక్ట్ కాదు. అలాగే వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు అని చెప్పి దాడులు చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత కక్షలు అంటారా, అది ఎవరేం చేయలేదు. వ్యక్తిగత కక్షలు ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టడం కానీ, దాని గురించి సమాచారం కానీ ముందు రాదు. ఎందుకంటే స్పాంటేనియస్ గా గొడవలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏదో ఆవేశంతో కొడతారు. కొట్టినప్పుడు అది ఎక్కడైనా తలకు బలంగా తగిలితే చంపాలని అనుకోకపోయినా ఆ యొక్క తగిలిన దెబ్బను బట్టి చనిపోతారు. ఉద్దేశపూర్వకంగా హత్యలు చేస్తున్నారు అతను వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళు అంటే అది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం, దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి గత ప్రభుత్వంలో జరగలేదంటే మస్తు జరిగాయి. అప్పుడు కూడా ఏం కంట్రోల్ చేయలేకపోయారు. లాండ్ ఆర్డర్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులోని దూరి గొడవలు చేశారు కదా. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా తెలుగుదేశం వాళ్ళు హత్యకు గురయ్యారు, గొంతు కోసారు కదా ఒక ఆయనకి. ఇక్కడ మరి ఎవరిని తప్పుపట్టాలి? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పుపట్టాలి అన్నప్పుడు మరి దాన్ని చిలువలు పొలవలు చేసి ఏదో లాండ్ ఆర్డర్ మొత్తం బ్రేక్ అయిపోయింది, రోజువారీ ఘర్షణలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడు కేంద్రం ఇంటర్ఫియర్ కావాలి. అప్పుడు కేంద్రాన్ని అడగాలి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దడానికి. అసలు ఏమి 36 రోజుల్లో ఏమి ఇక్కడ కొంపలు మునిగిపోయినట్టు, ఏదో మొత్తం శాంతి భద్రతలు పూర్తిగా నాశనం అయిపోయినట్టు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తామనడం ఏంటంటే నాకు అర్థం కాదు. నువ్వు ఇక్కడది ధర్నా సీఎం ఇంటి దగ్గర పోతామో పోయి, లేదా అంబేద్కర్ విగ్రహం కట్టారు అక్కడ కొట్టు ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, లేదా గవర్నర్ బంగ్లా దగ్గర పోయి చేయండి. అంతేగాని ఢిల్లీ పోయి చేసేది, ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తారని ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది. అది శృతి మించితే కేంద్రం ఇంటర్ఫియర్ అవుతుంది. శృతి మించిందా? గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఈ 36 రోజులను పోల్చుకుంటే శృతి మించిందా? గతంలో కూడా అన్ని జరిగాయి కదా. మరి అప్పుడేమన్నా రాష్ట్రపతి పాలన కోరారా? రాష్ట్రపతి పాలన పెట్టే ప్రయత్నం జరిగిందా? ఏం లేదు కదా. ఇక్కడ ఏ రాష్ట్రంలోనైనా కూడా రొటీన్ గా జరిగేటువంటి సంఘటనల్ని అది ప్రభుత్వం మీద తోసేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా జరిగే వాటి మీద ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా, రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఏమి తొందరయ్యా? వచ్చిన 36 రోజులు కాలేదు, మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎట్లా అడుగుతుందయ్యా? మీరు ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఏమో ఘోరాలు జరిగిపోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడిదారులు ఎలా వస్తారు? మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని లేదా, కావాలని లేదా? లక్ష్మణ్ గారి మీద ఏం దాడులు జరగలేదు కాబట్టి పాప ఆయనకు ఆ బాధలు, ఆ నొప్పి అనేది లక్ష్మణ్ గారికి తెలియదు. మీ మీద నా మీద జరగలేదు కాబట్టి ఆ బాధ మీకు నాకు ఇంకా తెలియకపోవచ్చు.
ఎవరి మీద అయితే దాడులు జరిగినాయో ఆ దాడులు జరిగి ఆ ప్రాణాలు పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఆ బాధ తెలుస్తుంది. పెట్టుబడిదారులు ఎట్టొస్తారని భలే క్వశ్చన్ అడిగారు కదా. ఈ రాష్ట్రం అడుక్కు తింది, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందంటే మరి పెట్టుబడిదారులు అప్పుడు బాగా వచ్చేసేవాళ్ళ సార్? మరి ఆ రోజు కూడా ఇట్లాంటివన్నీ ప్రాపగాండం చేయడం తప్పండి అని చెప్పి అప్పుడు కూడా లక్ష్మణ్ గారు అట్లానే ఆ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారండి. ఈ రాష్ట్రం అడుక్కు తినిపోయింది, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని చెప్పి ఇలా ప్రచారం చేయడం వల్ల ఒక కంపెనీ వాళ్ళు కూడా రారు కదా, ఇట్లాంటి ప్రచారం చేయడం దుర్మార్గం అండి అని ఇప్పుడు కూడా దాని మీద ఖండిస్తే చాలా బాగుంటది. ఇంకోటి, రాష్ట్రపతి పాలన పెట్టమని అడుగుతారు. ఎందుకు అడగదండి? అంతకుముందు ప్రభుత్వంలో కూడా అడిగారు, వాళ్ళు అడిగారు, మేము అడుగుతాం. దానికి సంబంధించి ఎందుకు? ఇప్పుడు శాంతి భద్రత సమస్య లేదంట, నడి రోడ్డు మీద నరుకుతా ఉంటే లేదా 15 రోజులైనా శవాలు తీసుకురాలేకపోతే అత్యాచారాలు హత్యలు రెగ్యులర్ కామన్ లేండి అని వదిలేస్తే మరి ఇక డిస్కషన్ ఎందుకు? దీని మీద డిబేట్ ఎందుకు? అత్యాచారాలు కామన్. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఏమండి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం కదా నిన్న గవర్నర్ గారు తీసుకెళ్ళాం. ఖచ్చితంగా రేపొద్దున పార్లమెంట్ లో మిగిలిన రాజకీయ పక్షాల మద్దతు కూడా కోరగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద భారతదేశం మొత్తం చూడాలి. దాని మీద ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతాయి, అవ్వాల్సిందే. ఇంత ఘోరమా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే చేయి నరికేస్తారా, కాలు నరికేస్తారా, తల నరికేస్తారా? సార్ మీరు అంత నిజంగా బాధ్యతల పట్ల అంత బాధలు అర్థం చేసుకున్న వాళ్ళు మరి గత ప్రభుత్వ హయాంలో ఎందుకని మీరు చర్యలు తీసుకోలేదు ఆ విధంగా? సార్ గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగింది, వీళ్ళు వచ్చారు కదా, అప్పుడు ఎంక్వైరీ చేసుకొని న్యాయం చేయండి. మా దగ్గర అన్యాయం జరిగిందంటే మీరు గురైనప్పుడు మా ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ప్రసాద్ గారు, మా ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయమనంటే చేయొచ్చు కదా. ఒక నిమిషం చేస్తారు, కనుక్కుందాం మనది. ఒక నిమిషం, మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాధితులే కదండి, వాళ్ళ కుటుంబ సభ్యులను వెళ్ళి మీరు పరామర్శించారా అధికారంలో ఉండగా? నేను ఒక మాట చెప్తాను సార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయనకి వ్యక్తిగత అంశమే జరిగినటువంటిది, దాన్ని అది రాజకీయ పార్టీ సంబంధం లేని అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏ విధంగా ముద్రేశారు తెలుసు. కొన్ని అంశాలు మనం బయట మాట్లాడలేనటువంటి అంశాలు ఏం జరిగినాయనేది మీకు తెలుసు. అక్కడ మనం కొన్ని డిబేట్ లో ప్రస్తావించలేము. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళుగా మీరు బాధితుల దగ్గరికి పరామర్శ చేశారు. సార్ నేను తప్పు చేసామంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు రైట్ చేయండి అంటున్నా. ఇప్పుడు న్యాయం చేయండి వాళ్ళు అంటే మేము కూడా కాకపోతే సస్పెండ్ చేశారు కానీ ఆ తర్వాత మళ్ళీ పార్టీ లక్ష్మణ్ గారు బెదిరించేయండి. లక్ష్మణ్ గారు ఆన్సర్ చెప్తారు. లక్ష్మణ్ గారు చెప్పండి. ఇప్పుడు ఏదైనా హత్యలు జరిగినప్పుడు దాన్ని ఖండించడము, దాని మీద వెంటనే రియాక్ట్ అయిపోయి చర్యలు తీసుకోవడం అన్నది ప్రభుత్వ బాధ్యత. మరి టీడీపీ వాళ్ళు హత్యలకు గురైనప్పుడు లేకపోతే దాడులు జరిగినప్పుడు అసలు టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం మీదే దాడి చేశారు కదా, చేయొచ్చు, అది తప్పు కదా. అది ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత కక్ష సాధింపు అన్నది ఉండకూడదు, ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు కూడా కక్ష సాధింపు వద్దు అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా వద్దు అని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా వద్దని చెప్తున్నారు. అయినా కూడా స్పాంటేనియస్ గా సంఘటనలు జరిగినప్పుడు దానిని సామరస్యంగా ముందుకు అంటే ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, తగు చర్యలు తీసుకోవాలి, ఎవరు కాదంటారు. అంత మాత్రాన 1-2 సంఘటనలు జరిగినంత మాత్రాన ఏదో మొత్తం అంతా ఏదో జరిగిపోయినట్టు చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటున్నారా? ఎవరు పెట్టుబడిదారులు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, పోలవరం నిర్మాణం కాకూడదు, రాజధాని నిర్మాణం కాకూడదు, అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎన్డీఏ కూటమికి పేరు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ నాశనం చంద్రబాబు నాయుడు జనసేన వాళ్ళు ప్రచారం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. అడుగుతుంటే ఆయన సమాధానం చెప్తారు మధ్యలో మీరు. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమన్నారు, గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు అలానే ప్రచారం చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారా సార్ తెలుగుదేశం జనసేన? రాష్ట్రానికి అన్యాయం చేశారంటే మరి మీరు అప్పులు ఎంత తీవ్రంగా చేశారు? మరి
అసలు మీరు ఎక్కడ చేశారు? సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కే కార్యక్రమాలకి ఎక్కడ అప్పులు చెప్పండి. ప్రజలు శ్వేతపత్రం కట్టిన అప్పులు పన్నుల చేయమనండి. ద్వారా సాక్షిగా చెప్పాలండి మేము ఎంత అప్పులు చేసాం. ప్రజాభిప్రాయం ఇప్పుడు ఇవాళ ప్రజాభిప్రాయం ఎందుకు వ్యతిరేకమైంది? మీకు 11 సీట్లకి ఎందుకు సార్, పరిమితమైనది? అదే ప్రజాభిప్రాయం కారణం. వ్యతిరేకమైందో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈవీఎంలు వీటి గురించి తర్వాత చేద్దాం. లేదు ముందు నేను అడిగిన దానికి ఈవీఎంలు సమాధానం ఈవీఎంలు చెప్పండి అంతా లక్ష్మణ్ గారు. పచ్చి ఊరికే మీరు తప్పించుకునే దేశవ్యాప్తంగా మాటలు జరుగుతున్న మాట్లాడండి. ఈవీఎంలు మాట్లాడదామా? ఈవీఎంలు ఏవి ఈవీఎంల ద్వారా అలా ఏమి జరగలేదు. అలా జరిగితే అవును, చేద్దాం. ప్రజా వ్యతిరేకత ఈ ఈవీఎంలు వెంకటరెడ్డి, మీకు ప్రజా వ్యతిరేకత అర్థం కాలేదు ఇప్పటికి కూడా. మీరు అర్థం చేసుకోండి, ప్రజా వ్యతిరేకత ఉంది. దౌర్జన్యాలు దోపిడీలను వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వం చేసినా కూడా వ్యతిరేకిస్తారు. వీళ్ళు అంటే కూడా అలా ఈ దారి ప్రభుత్వం చేయలేదు. వీళ్ళు కూడా రేపు ఇబ్బంది పడతారు. అంటే మీ దృష్టిలో ఒకటి అలా ఇవన్నీ ఒక మటరే కదా, ఒకటే కదా చేయి నరికింది, నలుగురిగా కదా కాలు నరికింది. ఇంకా 1,30,00,000 తెలుగుదేశం మంది ఆయన కూడా నరకలేదు చెప్పారు కదా. కదయ్యా, ఇది గవర్నమెంట్ మాట్లాడితే ఏం చెప్తాను సార్, అది తెలుగుదేశం జర్నలిస్ట్ కార్యకర్తలు గా కూడా చెప్పారు కదా. మీరు మాట్లాడేటువంటి గుర్తు విశ్లేషణ కొట్టారు కాదు కదా. లక్ష్మణ్ గారు ఇది. ఎందుకంటే యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మళ్ళీ విశ్లేషణ మాట్లాడేటువంటి కాదంటారు. విశ్లేషణలో చాలా తప్పు. ఈ అంటే రోజు ఇప్పుడు వెంకటరెడ్డికి వచ్చి తెలుగుదేశం వాళ్ళ హత్యలు లేదంటే నేరాలు ఇవన్నీ బయటికి తప్పు తీసుకొచ్చి అని కొట్టారా? మాట్లాడట్లేదు. ఏ తెలుగుదేశం నాయకుల మీద కాదయ్యా, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు వచ్చి కొట్టారా? ఎవరన్నా నిన్ను కొట్టారా? యాక్చువల్గా నిన్ను కొట్టిందా? నేను కొట్టారా? ఏం మాట్లాడుతున్నారు? నాకు ఎవరు అర్థం కొట్టారు? కాలేదు. అంటే నన్ను కొట్టలేదు కాబట్టి కొడితే తప్పు. నన్ను కొట్టలేదు కాబట్టి మిగిలిన కొట్టాలి అందరూ. ఈ రోజు దాడులు జరిగినాయన్నీ ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? సార్ ఎందుకు సార్, కొట్టారు? ఎందుకు కొట్టారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం ఏంటి? మిథున్ రెడ్డి విషయం ఏంటి? అంతకుముందు ఏం జరిగింది? ఎన్ని దౌర్జన్యాలు చేశారు? ఎంత మందిని కొట్టించారు? ఎన్ని కేసులు పెట్టారు? మీరు జర్నలిస్ట్ లాగా మాట్లాడండి. చాలా రెస్పెక్ట్ ఇచ్చి లక్ష్మణ్ గారు చాలా రెస్పెక్ట్ ఇస్తే మీరు అంత ముందు జరగలేదా, అందుకని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదే ఒక జర్నలిస్ట్ గా మీరు మాట్లాడాల్సిన మాట. మీరు కూడా సహకరించాలి. నేను ఖండిస్తున్నా కదా వాటిని. రెడ్డప్ప గారు దాడులు చేసి కానీ ఖండిస్తున్నాం మేము. జర్నలిస్ట్ మీకు కనపడకపోతే తెలుసుకోండి ఒకసారి. ఇప్పుడు తప్పు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళది నేను బయటికి ఇచ్చి కొట్టినాలా, అది తప్పు చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బయటికి ఇచ్చి కొట్టినాలా. 5 ఏళ్ళు మీరు చేసిన అరాచకాన్ని ఎవరు మర్చిపోతారండి? వెంకటరెడ్డి గారు అలా అనొద్దు కానీ 5 ఏళ్ళు చేసిన ఎంత అరాచక పాలన మర్చిపోయావా? డిబేట్ లో కూర్చొని కొట్టాలి మరి. రోడ్డు మీద చేసి కొట్టాలి. ఎన్ని తప్పులు చేశాడు అన్ని చేశాడు. కొట్టలేదు. అందుకని మీరు ఎలా నీకు ధైర్యం ఉంటే నన్ను మా ఇంటికి రాకుంటూ, నీకు ధైర్యం ఉంటే మా ఇంటికి రాకుంటూ కనీసం మాట్లాడాలి కదా లక్ష్మణ్ గారు. లేకపోతే మమ్మల్ని వచ్చి కొట్టాలి, నన్ను కొట్టలేదు అంటే వెంకటరెడ్డి డిబేట్ లో ఒక జర్నలిస్ట్ మాట్లాడే మర్చిపోయావు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి జర్నలిస్ట్ మాట్లాడే మాటలు ఇవే.